అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. నాలుక అదుపులో లేకపోతే జీవితమే సర్వనాశనం అయిపోయిందని చెప్తారు. ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరుకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు, వైసీపీ పార్టీలో కీలకమైన నాయకుడు. ఆయన నోటి దూరం ప్రదర్శించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె మీద నోటికి వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేశారు. దాని మీద ఈయన వేమిరెడ్డి అనుచరులు ఎవరో మొత్తానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి మీద దాడి కూడా జరిగిందంట. ఆ దాడి మీద కూడా వైసీపీ గగ్గోలు పెడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఈ వార్తలన్నీ వినపడతా ఉన్నాయి. దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. తర్వాత కొంతమంది ఆయన ఇంటికి వెళ్ళి చేతికి వచ్చినట్టు చేతివాటం ప్రదర్శించారు. ఈయన నోటివాటం, వాళ్ళ చేతివాటం ఎలా చూడాలి? అంటే ఇక్కడ మిస్టేక్ ఎవరిదంటే ప్రసన్న కుమార్ రెడ్డిదే అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది తొలిసారి కాదు ఆయన విమర్శింది. ఆ విమర్శలు కూడా ఎలాంటివంటే రాజకీయంగా విమర్శిస్తే ఎవరు పట్టించుకోరు. గతంలో కూడా ఈమె ప్రశాంత్ రెడ్డి గారి మీద మొన్న ఎన్నికల్లో కూడా దారుణంగా మాట్లాడాడు. అంటే ఒక మహిళ వ్యక్తిత్వాన్ని, మహిళ వైవాహిక బంధాన్ని కించపరుస్తూ కూడా మాట్లాడాడు. ఈయన ప్రశాంత్ రెడ్డిని ఒక్కదాన్నే కాదు ఆయన మాట్లాడింది. వంగల్పూడి అనిత గారిని, వీళ్ళందరినీ కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు. నిన్న మాట్లాడిన మాటలు చూస్తే ఎంత దారుణంగా మాట్లాడాడంటే అది మామూలు సభ్య సమాజం కానీ మహిళలు కానీ వినే స్థితిలో లేదు. అది ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన సమావేశంలో మైక్ ముందు ఆయన ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ వేదిక మీద మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. అవన్నీ ఉన్నారు. అంటే వాళ్లకు వైసీపీకి ఇవి అలవాటుగా మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అటువంటి వ్యాఖ్యల్ని వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంత జరిగినా కూడా నిన్న రాత్రి ఏం చేశారంటే కొంతమంది మహిళలు వెళ్ళేసి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. అంటే వాళ్ళకి ఎంత ఆవేశం వచ్చింటే ఆయన వ్యాఖ్యల వల్ల ఖచ్చితంగా ఆయన ఇంటిని బెడ్రూమ్తో సహా ధ్వంసం చేశారు. వాహనాలను ఎత్తి బోళ్ళిచ్చారు. మామూలుగా అయితే చిత్తూరు జిల్లాలో ఇటువంటి ఇలా జరిగిన సంఘటన ఎప్పుడూ లేదు. కానీ అంటే అంత పౌరుష పదజాలాన్ని ఒక మహిళ మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేయటం, దాన్ని మళ్ళీ వీళ్ళు సపోర్టు చేస్తూ ఆయనకి ఈ వైసీపీ గగ్గులు పెడతారు. ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నాడో ఓసారి నేను మీకు వినిపిస్తా. అంటే గతంలో ఏమన్నాడు వంగల్పూడి అనితని, మొన్న ఎలక్షన్స్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఏమన్నాడు అనేసి నేను ఒకసారి వినిపిస్తా కార్తీక్. మొన్న ఎలక్షన్స్లో నీ రెండో భర్తని నెక్కించుకుని ఏవేవో మాట్లాడుతూ ఉన్నావు. నీకు కోరికంట ఎమ్మెల్యే కావాలని, మంత్రి కావాలని కలగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు, నీ రెండో భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు. అంటే మొన్న ఎలక్షన్స్లో ఈమెది సెకండ్ మ్యారేజ్. మొదటి భర్త మరణించడము, ప్రభాకర్ రెడ్డి గారిని రెండో వివాహం చేసుకుంది. ఆమె క్లియర్ కట్గా ఓపెన్ డయాస్ మీద చెప్పింది. కానీ దాన్నే కుచ్చి నీ రెండో భర్త అదే అవసరం కోరిక. అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి మీద ద్వేషం ఉన్నప్పుడు, నీ ఎదుగుదల నేను చూసే స్థితిలో లేనప్పుడు ఏం చేస్తారంటే ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తారు. ఇక్కడ ఇవాళ కారణం సార్ ఏదో వంగలపూడి అనితని ఏమన్నాడో ఒకసారి విందాం. నోరు మూసుకొని ఉంటే మంచిది. ముందు మీ క్యారెక్టర్స్, మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఏ విధంగా బ్రతుకుతున్నారో అది తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్పేసి బాగా సింగారించుకొని వచ్చింది. నేను మాట్లాడకూడదు, ఒక మహిళ మరి ఎందుకు వచ్చిందో, నెల్లూరు జిల్లాకి ఎవరు తీసుకొచ్చినారో, ఎందుకు తిప్పించారో వాళ్ళకే తెలియాలి. వంగల్పూడి అనిత నెల్లూరుకు వస్తే సింగారించుకొచ్చింది, ఎవరు పిలిచారో, ఎవరింటికి వచ్చిందో అన్నట్లు ఈయన మాట్లాడారు. అంటే చాలా బాధ. ప్రతి మహిళను, అంటే మహిళ అంటే ఆమెను ఈ విధంగా మాట్లాడాలి అని ఆయన మైండ్ సెట్ని మనం ఒకసారి అవగాహన చేసుకుంటే, అంటే మహిళలంటే ఇతనికి పడదు, లేదా మహిళలంటే చిన్న చూపుగా ఉన్నట్లు మనం భావించాలి. ఎప్పుడైతే ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఆర్థికంగా స్థితిమంతుడు,
పారిశ్రామికవేత్త, నెల్లూరు జిల్లాలో ఆయన పేరు తెలియని వారు ఉన్నారు. అటువంటి కుటుంబంలోని వ్యక్తిని పబ్లిక్ మీటింగుల్లో ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడాడంటే నిన్న అది చాలా దారుణంగా, భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టేలా, భార్యాభర్తల మధ్య అనుమానం వచ్చేలా ఆ విధంగా మాట్లాడాడు. ఇంకా నీచంగా మాట్లాడాడు. మహిళ క్యారెక్టర్ని మాట్లాడే ప్రయత్నం Yes. చేశారు సార్. అది తప్పు కదా, అసలు రాజకీయాల్లో ఉండకూడదు కదా అలాంటి అవి వ్యక్తులు. వాళ్ళకి తప్పు అనిపించవు. వైసీపీ పార్టీకి సంబంధించి అవి తప్పుగా భావించవు, తప్పు అని కూడా ఒప్పుకోరు. ఇదే జగన్మోహన్ రెడ్డి మహిళల మీద గౌరవం ఉంటే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి నువ్వు తప్పు మాట్లాడావు శ్రీనివాసరెడ్డి అని చెప్పాలి. ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రసన్న కుమార్ రెడ్డిని ఉమ్. నువ్వు తప్పు మాట్లాడావు సార్, ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పాలి. నేను ఒక ఉదాహరణ గుర్తు చేస్తాను సార్. మొన్న ఈ మధ్య భారతీయ గారిని ఒక టీడీపీ కార్యకర్త, కేవలం కార్యకర్త, అవును. ఆయన స్థాయి చాలా చిన్నది, కిరణ్ ఏదో మాట్లాడిన ఇమీడియట్లీ పార్టీ సస్పెండ్ చేసింది, ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 24 గంటలు జరిగిపోయింది. ఆ రోజు వైసీపీ నాయకులు చేసిన అలచలు మీకు తెలుసు, గోరంట్ల మాధవ్ చేసిన అడావుడి. మరి ఇప్పుడు కనపట్లేదా మహిళలు? అంటే భారతీయ గారు ఒక్కళ్ళే మహిళలా, ఇంకెవరు మహిళలు కాదా? అక్కడ దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళు రావటం అనేది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తప్పు చేస్తా వస్తున్నాడు. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డికి నువ్వు తప్పు చేశావు, క్షమాపణ చెప్పు, నువ్వు చేసింది సరైంది కాదు అని చెప్పాల్సింది పోయి ఆయనకేదో అన్యాయం జరిగినట్టు ప్రసన్న కుమార్ రెడ్డికి వీళ్ళంతా ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారంటే ఎంత దారుణం. అంటే ఇంకా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఈయన మారుతాడా ఈ సంఘటనతో అయినా, లేకపోతే ఇట్లాగే కొనసాగిస్తాడా? ఎందుకు మహిళలంటే ఇతనికి అంత చిన్న చూపు, ఎందుకు అంత నీచంగా మాట్లాడతాడు అనేది ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఉంది. అసలు ఎందుకు నువ్వు ఆ విధంగా మాట్లాడావు? రాజకీయంగా ఈమె విమర్శిస్తూ ఉంటుంది. రాజకీయంగా విమర్శిస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనం రాజకీయంగానే విమర్శిస్తాం. అదే అంటే వ్యక్తిగతంగా. ఇంకోటి ఏంటంటే ఎంత దారుణమైన మాట అన్నాడంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై బోరుబావిలో పడ్డాడు అన్నాడు. ఆ మాట వినడానికి ఇబ్బందిగా ఉంది సార్. దాని ఉద్దేశం ఏంటంటే దాని అర్థమైంది, పబ్లిక్ అర్థమైంది సార్, మనకు అర్థమైంది. ఇక్కడ అటువంటి ఎందుకు మీకు అంత ద్వేషము? ప్రశాంత్ రెడ్డి అంటే ఎందుకు మీకు అంత ద్వేషం? మొన్న ఎలక్షన్స్కి కూడా రెండో భార్య అని చెప్పుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కింది స్థాయి నాయకులేమో ఇదా మాట్లాడే వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని విమర్శించే పని చేస్తారు. అంటే ఏంటి ఆడవాళ్ళ మీద వీళ్ళ కసి ఏంటి? అది తెలియని. అంటే వీళ్ళు ఆడని లేదు, మగని లేదు, వీళ్ళు చేసింది రైట్. వీళ్ళు మొన్న కూడా సార్ అమరావతి మహిళల మీద ఎలాంటి కామెంట్స్? అవును. అంటే అధ్యక్షుడు దాన్ని ఎంకరేజ్ చేసేటప్పుడు వీళ్ళు కింది స్థాయి ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తారు. అది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అది తప్పు ఆ విధంగా చేయటమని ఎవరైనా మాట్లాడి ఉంటే, దాన్ని ఖండించి ఉంటే వైసీపీ గౌరవం పెరిగేది, జగన్మోహన్ రెడ్డి గౌరవం పెరిగేది. ఇక్కడ ప్రతి అంశం, ఏ అంశం తీసుకున్నా కూడా మహిళల మీద వైసీపీ నాయకులు దాడి చేస్తూనే ఉన్నారు, మాటల దాడి చేస్తూనే ఉన్నారు. ఇది వైసీపీ పార్టీకి కూడా మంచిది కాదు. ఆ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తెలుసుకుంటాడో తెలియదు కానీ, ఎప్పుడు మారతాడో తెలియదు కానీ, రాజకీయంగా కొన్ని విషయాలను మనం ఖండించాలి, తప్పు చేసినప్పుడు ఖండించాలి. అటువంటిది పోయి ఆయనే ఎంకరేజ్ చేసుకుంటూ వస్తే కనుక రేపు ఇంకొక మహిళను ఇంకా దారుణంగా మాట్లాడుకుంటూ పోతారు. తర్వాత పరిస్థితులు, మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఈరోజు చూసారా? నెల్లూరులో సాధారణంగా ఈ గొడవలు, రచ్చలు, రావిళ్ళు ఉండవు. అటువంటిది ఇతను ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత వీళ్ళ అభిమానులంతా, కొంతమంది మహిళలు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిని చూస్తే మీకు తెలుస్తుంది, ధ్వంసం చేశారు. అవును. దేన్ని, వంట రూమును కూడా వదలలేదు. అంత ఇండ్లు మొత్తాన్ని ధ్వంసం చేశారంటే వాళ్ళ మనోభావాలు ఎంత గాయపడి ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా బాధపడి ఉంటారు, కార్యకర్తలు, అభిమానులు వీళ్ళంతా కూడా. అది దృష్టిలో ఉంచుకోవాలి. ఒక లేడీ అంటే మామూలు లేడీ కాదు. నాకు బాధ అనిపిస్తుంది ఎక్కడంటే, సరే ఆయన ఏదో తప్పు మాట్లాడుతున్నాడు, పక్కనే వైసీపీ కీలక నాయకులు స్టేజ్ మీద ఉన్నారు, కింద కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఇలా తిడితే ఎవరైనా ఒప్పుకుంటారా? అలా ఒక ఇంటి ఆడబెట్టిన మాట్లాడుతున్నప్పుడు తప్పు నువ్వు మాట్లాడేదని మైక్ లాగేసుకునే ప్రయత్నం ఎవరు ఎందుకు చేయలేదు? అంటే అది మాట్లాడే ఫ్లోలో చాలా దూరంగా ఉంది, కానీ అక్కడి వరకు వదిలేద్దాం. జరిగింది. అనిల్ కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళాడు నిన్న రాత్రి. అనిల్ కుమార్ యాదవ్ వెళ్ళిన తర్వాత అక్కడ అనిల్ కుమార్ యాదవ్
ఆయన మీద ఏదో అన్యాయంగా దాడి చేసినట్టు, ఆయన ఇంటి మీద ఆయన ప్రాణాలకు ఏదో ప్రమాదం ఉన్నట్లు అది వాదిస్తాడు తప్పితే ఎందుకు జరిగింది ఈ సంఘటన అని చెప్పి విశ్లేషించడు అనిల్ కుమార్ యాదవ్. అదే ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పటికీ నేను అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి కూడా మనం చెప్పడం ఏంటంటే, మీరు మారండి, ఏదైనా ఇట్లాంటి జరిగినప్పుడు ఖండించండి. ప్రసన్న కుమార్ రెడ్డికి మీరు ఒక వార్నింగ్ ఇవ్వండి, ఇది పద్ధతి కాదు అని. మీ విలువ పెరుగుతుంది, ఇంకా జగన్మోహన్ రెడ్డి విలువ. ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ? దానివల్ల మీకే నష్టము. ఇప్పటికే ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు పవన్ కళ్యాణ్ నిన్ను భూతంలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇక్కడ. మీరు ఆ వ్యూహాన్ని కూడా మీరు కనుక్కోలేకపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి? మీరు ఒక రౌడీగా, గుండాగా ఇక్కడ మీ లాస్ట్ 5 years ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ను తీసుకొని ఒక రౌడీయిజం, గుండాయిజం అంటే ప్రజలకు చెప్పుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు దానికి అనుగుణంగా దానికి యాడ్ అవుతూ నీ ప్రవర్తన ఉంటూ ఉంది. మీకు వైసీపీ ప్రవర్తన, వీళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తున్నారో దానికి మద్దతుగా వీళ్ళు చేసే పనులు యాడ్ అవుతున్నాయి. ఈ ప్రజలు ఏమవుతారంటే, మీరు ఇప్పటికే వీళ్ళు చేసే ఈ భూతం క్యాలిక్యులేషను మిమ్మల్ని నిజమేనేమో అనే లా ప్రజలు నమ్మే విధంగా ఉండకూడదు. కాబట్టి మీరు ఏదైనా మీ వాళ్ళు తప్పు చేసినా కూడా దాన్ని ఖండిస్తే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి మంచిది. ప్రజలు కూడా రేపు హర్షిస్తారు. మీరు ఇలాగే మద్దతు ఇచ్చుకుంటూ పోతే గనక ఈ వ్యవహారంలో జరుగుతూ పోతుంటాయి, ఇటువంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంకా 4 ఏళ్ళు అవుతాయి. లాస్ట్కు డ్యామేజ్ అయ్యేది మళ్ళీ మీరే. అవును, జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ అవుతాడు, వైసీపీనే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ పార్టీ వాళ్ళు, నాయకులు వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు రాజకీయాల్లో విమర్శలు ఘాటుగానే ఉంటాయి, కానీ మహిళల దగ్గరికి వచ్చేసరికి కొంచెం సంయమనం పాటించి కొంచెం మాట్లాడేటప్పుడు జెంట్స్ మీరు మాట్లాడని అవసరం లేదు, లేడీస్తో మాట్లాడించవచ్చు. ఏదైనా విమర్శ, కౌంటర్ విమర్శ. జీవితాలు ఎందుకు అసలు? ఆ వ్యక్తిగత జీవితాలకు మహిళను కించపరుస్తూ నీచంగా మహిళల శరీర భాగాల దగ్గర కూడా పోయి వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యము, అంతకంటే నీచము ఇంక ఏమీ లేదు. వీళ్ళకి ఎవరు చెప్పలేరు, మనం ఏం చేయలేము.